ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో జీహెచ్ఎంసీలో తీవ్ర ఆర్థిక సంక్షోభం నెలకొందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దీని ప్రభావం నేరుగా పేదలు నివసించే బస్తీలపై పడుతుందన్నారు. చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారం కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీధి లైట్లు కాలిపోతే మార్చే పరిస్థితి లేదన్నారు. వర్షపు నీటి కాలువల్లో పూడికతీత చేయకపోవడంతో నీరు రోడ్లపై పారుతుందన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు సరైన పూడికతీత కార్యక్రమం చేపట్టలేదన్నారు. సిల్టు తొలగిస్తే వర్షపు నీరు సాఫీగా వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పుడు వేసవి కాలం వస్తూ ఉంది. హైదరాబాద్లో ఒక దిక్కు మంచినీటి కొరత, మరొక దిక్కు విద్యుత్ కోతలు ప్రారంభమైనాయి. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి ఆర్థిక సంక్షోభం జీహెచ్ఎంసీలో ఉండేదో ఇప్పుడు కూడా పేద ప్రజలు నివసించేటువంటి బస్తీలలో అదే రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. విద్యుత్ బల్బులు కాలిపోతే కొత్తవి తీసుకురావడం కానీ, లేక వర్షపు నీటి కాలువల్లో పూడిక తీయడం కానీ ఈ సంవత్సరం ఇంతవరకు పూర్తి కాలేదు. డిసెంబరు నెలలోనే ఈ యొక్క వర్షపు నీటి కాలువలు కానీ వర్షపు నీటి పైప్ లైన్లో కానీ పూడికలు సిల్ట్ తీసినట్లయితే వర్షం వచ్చినప్పుడు కొద్ది గొప్ప ప్రజలకు మరి ఉపశమనం కలిగే విధంగా నీరు ఆ కాలువలలో పైప్ లైన్లో వెళ్తుంది. ఈరోజు పూర్తి స్థాయిలో హైదరాబాదులో ఎక్కడ చూసినా కూడా మనకు ఉండేటువంటి వర్షపు నీటి పైప్ లైన్లే తప్ప వర్షపు నీటి కాలువలు పూర్తిగా ఎంక్రోచ్మెంట్ అయిపోయినాయి. ఉన్న వాటిలో కూడా పూడిక తీయని కారణంగా ప్రతి నీటి చుక్క రోడ్ల మీద పారడంతో చిన్నపాటి వర్షాన్ని కూడా హైదరాబాద్ అతలకుతలం అవుతూ ఉంది.